మన పల్లెకు మన ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం గుర్రంపాలెం పంచాయతీ అక్కిరెడ్డిపాలెం గ్రామంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వ అధికారులతో పెద్ద ఎత్తున సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముందుగా గుర్రంపాలెం పంచాయతీలో ఉన్న గ్రామాల సమస్యలపై ఎమ్మెల్యే పంచకర్ల పెద్ద ఎత్తున స్థానిక ఎంపీటీసీలను సర్పంచ్ను అడిగి తెలుసుకొని ప్రజా సమస్యలను త్వరలోనే పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశించారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం మరియు వారికున్న సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం డిసెంబర్ 14వ తేదీ వరకు గడువు ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి తహసీల్దార్ వెంకటప్పారావు, ఎంపీపీ నాగమణి మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్ ఆరో ప్లాంట్ శాంక్షన్ చేస్తారని మరీ పేరు కోరుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వం ఆ ఉండిపోయి నీరెళ్ళి వేయలేక కొండపైన వాటర్, అలాగే ఆ పక్కన వితౌట్ పోలీసు 40 కంపెనీతో నుంచి వాటర్ అంతా కూడా ఈ లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చి నీరు నిలబడి. జై పంచకర్ల, జై పంచకర్ల, జై పంచకర్ల. లేడీస్ రెండు ముందుకి సార్ చూడండి సార్ అలాగా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తా ఉన్నా మా మీడియా మిత్రులు ఉన్నారు, వాళ్ళని పిలిచి వాళ్ళకి వాళ్ళ టీవీల్లోనూ వాళ్ళ పేపర్లోనూ కూడా చూపిస్తున్నారు, రాస్తున్నారు. నేను ప్రతి చెక్కులు ఇచ్చినప్పుడు కూడా పిలిపిస్తున్నాను. మా పల్లెకు మా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అక్కిరెడ్డిపాలెం వచ్చాం. ప్రజలందరూ కూడా వారి గ్రామానికి ఏం కావాలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పంట కాలువలు కానీ, అలాగే కళ్యాణ మండపాలు కానీ, శ్మశాన వాటికలు బాగు చేసుకోవడం కానీ, ఏదైతే కనెక్టివిటీ తార్ రోడ్స్ ఏదైతే ఆర్ఎండ్బి రోడ్స్ ఉన్నాయో అది కానీ, ఇతరత్ర అన్నీ కూడా అడగటం, అవన్నీ కూడా మా అధికారులతో సమీక్ష చేసి 1-2 ఇష్యూస్ లేట్ అవ్వచ్చు కానీ ప్రజలు అడిగిన అన్నీ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. తప్పకుండా అతి త్వరలో 1 సంవత్సరం తిరగకుండా అక్కిరెడ్డిపాలెం కానీ, అక్కిరెడ్డిపాలెం చుట్టూ ఉన్న ఏదైతే ఈ పంచాయతీ గుర్రంపాలెం పంచాయతీలో ఉన్న అన్ని గ్రామాలకి కూడా అన్ని పనులు చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దాంతోపాటు ఏదైతే హౌసింగ్ నిన్నటితో లాస్ట్ అనుకున్నారో అది కాదు, 14వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసింది కూడా ప్రజలకు చెప్పాం. ప్రతి వారు ఒక ఇంటి వారు కావడం కోసం సొంత జాగా లేని వాళ్ళకి జాగా ఇస్తున్నా, సొంత జాగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ సాయంతో ఇల్లు ఇస్తామన్నా. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోమని, భవిష్యత్తులో రేపు 2026లో వచ్చే కొత్త పెన్షన్ కానీ, రేషన్ కార్డులు ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా ఈ పెట్టుకోవడంలో కానీ అన్నీ కూడా ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉంది. తప్పకుండా ప్రజల మన్ననలు పొందే విధంగా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. భవిష్యత్తులో కూడా ఏ ఒక్క కార్యక్రమం కూడా బాధ్యత మాది అని కూడా ఈ గ్రామ ప్రజలకు మాటిస్తా ఉన్నాం. మరి దాంతోపాటు ఏదైతే దీర్ఘకాలికంగా ఈ దగ్గరలో ఉన్న కంపెనీ నుంచి పొల్యూషన్ సమస్య అవ్వచ్చు, ఏదైతే గతంలో చెరువు గట్టు వీక్ అయ్యి పంట పొలాలకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పారో అది కానీ, అన్ని పనులు కూడా సీఎం డాష్ బోర్డుకి వెళ్ళి సాయంత్రానికల్లా ఆ వినతి పత్రాలకు సమాధానం వస్తుంది. వెళ్ళిన గ్రామాల్లో చాలామంది ఆనందపడుతూ ఉన్నారు, సార్ సీఎంఓ ఆఫీస్ నుంచి, సీఎం డాష్ బోర్డ్ నుంచి మాకు రిప్లై వచ్చిందండి అని చెప్పి ఒక సిస్టమేటిక్గా ఒక కమిట్మెంట్తో ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో తీసుకునే ప్రోగ్రాంకి ప్రజల ఆశీర్వాదం కావాలని మనవి చేస్తూ తప్పకుండా ఇవి చేస్తామని మాటిస్తూ, ఈ జిఎంసీలో 3 మండలాలు, ఈ 4 కోసం జిల్లా పరిషత్ విశాఖ జిల్లాలో రన్ చేయడం ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది.
ఒకవేళ మాకైతే ఇంకా ఇప్పటివరకు క్లారిటీ లేదు, కానీ రాబోయే నెల 15 రోజుల్లో ఏమైనా క్లారిటీ వస్తే ముందుగా మీడియాతోనే పంచుకుంటాం. గ్రామస్తుల బిల్డింగ్ కూడా తీసుకోవాలి, పంచాయతీ తీర్మానాలు కావాలి, అన్ని గ్రామాలు ఒప్పుకోవాలి. తప్పకుండా అందరూ ఒప్పుకుంటే ఆ ప్రయత్నం చేస్తాం, ఒప్పుకోకపోతే ఆపేస్తాం.